नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आर्य वैश्य नगरीय संघ के अध्यक्ष गुंडा प्रकाश राव ने कहा कि देश की जनता उस समय के स्वतंत्र सेनानियों के बलिदान के कारण खुश और संतुष्ट है। वरंगल स्क्वायर स्थित आर्य वैश्य भवन के सामने गणतंत्र दिवस समारोह धूमधाम से मनाया गया। संघ के अध्यक्ष ने राष्ट्रीय ध्वज फहराया और ध्वज सलामी दी। आर्य भवन में वसाबी माता और महात्मा गांधी की नव स्थापित प्रतिमाओं का अनावरण किया। वैश्य भवन में आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में संघ के नेता शामिल हुए। इस अवसर पर गुंडा प्रकाश राव ने कहा कि आज की भारतीय स्वतंत्रता उन दिनों के बलिदानों का परिणाम है। उन्होंने कहा कि उनकी उम्मीदों को आगे बढ़ाना जाना चाहिए। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। వరంగల్ పట్టణ ప్రజానీకానికి అలాగే ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం। ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం జరుపుకున్నది। ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు। అంతేకాక ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది। అలాగే పూజ్య బాపూజీ ఆయన నాయకత్వంలో భారతావని అంతా ఒకటై ఒక త్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి చరిత్ర సాధించినటువంటి పూజ్య బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది। అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై 56 దినాలు నిరాహార దీక్ష అమరణ నిరాహార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరిగింది। ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు। వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను। థ్యాంక్ యూ। జై భారత్ మాతా జై వాసవి।